శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథా తథ అనువాదము 13వ సర్గము ప్రారంభము. ఆంజనేయ స్వామి ఒక విద్యుత్ లతవలె ప్రకాశించారు. మేఘముల యొక్క మధ్యలో నుండి తళుక్కున మెరిసి క్షణములో వినీలమైన విద్యుల్లతవలే వానరోత్తముడు ఆ భవనము నుండి ప్రాకారమునకు త్రుటిలో చేరుకున్నాడు. హనుమంతుడు రావణ గృహములను అన్నిటినీ చుట్టిపట్టి జానకి జాడ కానక తనలో తాను ఇలా అనుకుంటున్నారట: రామకార్య సాఫల్యమునకై సంచరించుచు లంకను పూర్తిగా గాలించాను, కాని సర్వాంగ సుందరి అయిన జనకజ నాకు కనబడలేదు. ఆమెను చూడలేకపోయినాను. చిన్ని చిన్ని గుంటలను, చెరువులను, సరస్సులను, చిన్ని చిన్ని ప్రవాహములను, నదులను, జలములతో నిండిన వన ప్రాంతములను, దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంక అంతటా గాలించాను, కాని జానకీదేవిని మాత్రము చూడలేకపోయినాను. సీతాదేవి రావణుని లంకలోనే ఉన్నది అని పక్షిరాజు సంపాతి మాట విని శతయోజన విస్తీర్ణమైన వారధి దాటి వచ్చాను. సంపాతి నాకు తెలియచేసింది, అదిగో లంక, లంకలో సీతమ్మ ఉన్నది. అయితే లంకలో సీతమ్మ ఉన్నది అని సంపాతి చెప్పింది గాని మహేంద్రగిరి పర్వతము మీద లంకలో ఎక్కడ ఉన్నది అని చెప్పలేదు. అందుకని ఇక్కడ బాధపడుతున్నారు. విదేహ రాజైన జనక మహారాజు కుమార్తె మైథిలి అయిన సీత చేయునది లేక దుష్ట ప్రవృత్తి కలిగిన రావణునకు వశమై ఉండునా? ఆశ్చర్యం కలిగింది. ఇది అసంభవం, ఇలా జరగడానికి వీలు లేదు. రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకొని వచ్చేటువంటి సమయంలో రాముని యొక్క బాణములు తనను వెంటాడతయ్యేమో అని భయపడి రావణ బ్రహ్మ ఆకాశము నుండి సీతను నేలకు అలా పడవేశాడా? ఆ సమయంలో సీతామాత సముద్ర మధ్యంలో పడిపోయిందా? లేక పూజ్యురాలైన సీత రావణ అపహృతయై అతనిచే ఆకాశ మార్గాన కొనిపోయేటువంటి సమయంలో తనకు తానే బాధపడి అపార సాగరమును చూచి భయముతో గుండె పగిలి సముద్రంలో పడిపోయిందా? రావణుడు అతివేగముగా ఆమెను తీసుకొని వచ్చేటువంటి సమయంలో పరమ పునీత అయిన ఆ విశాలాక్షి తన ప్రాణములను త్యజించి ఉంటుందేమో. లేకపోతే సముద్రమునకు పైన రావణుడు ఆమెను తీసుకొని వెళుతూ ఉంటే ఆ పెనుగులాటలో సముద్రంలో పడిందేమో. అయ్యో, ఆదుకునేటువంటి వారు ఎవరూ లేక ఆమె ఎంత దీనావస్థతో కేకలు పెట్టిందో, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకునేటువంటి ప్రయత్నంతో నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదా? అందమైన కన్నులు కలిగినటువంటిది సౌశీల్యవతి అయిన సీతాదేవిని చూచి రావణుని యొక్క భార్యలు సవతి అవుతుందని అసూయాగ్రస్తులై ఆమెను భక్షించారా? తామర రేకుల వంటి సూర్య చంద్ర శోభాయమానమై పూర్ణ చంద్రుని పోలినటువంటి శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత పతి విరహమును భరించలేక ఆమెకు ఆమె అసుగులను వీడినదా? విదేహ రాజసుతయైన ఆ మైథిలి, ఆ రామ, లక్ష్మణ, అయ్యో అయోధ్య అని పదే పదే రామచంద్రమూర్తిని పలు రీతుల ప్రార్థిస్తూ విలపిస్తూ తన తనువును చాలించుకున్నదేమో. పోనీ రావణుని యొక్క గృహంలో సీతామాత రహస్యంగా ఉంచబడిందా? పంజరంలో ఉన్న గోరింకవలే సీతామాత ఎక్కడ విలవిలలాడుతున్నదో, జనక మహారాజు కుమార్తె రామచంద్రమూర్తి యొక్క భార్య సుమధ్య ఉత్పలముల వలె అందమైన కన్నులు కలిగినటువంటి సీత రావణునకు వశమగుట అనేది అసంభవం. సీతామాత మహాపతివ్రత, సకల సద్గుణోపేత, సర్వసులక్షణ లక్షిత జాత, అవనీ జాత,
ఎక్కడ ఉన్నది? జానకి తప్పిపోయినదని గాని, కనపడలేదని గాని, మృతి చెందినదని గాని, భార్యను ప్రాణముగా చూచుకునేటువంటి శ్రీరామునకు తెలుపుట ఈనాడు యుక్తమైనటువంటి పని కాదు. రామా, నాకు సీత కనబడలేదు అనే భయంకరమైన ఘోరమైన దారుణమైన హృదయ తాపకర ఘోర భయంకర దుర్వార్త విని శ్రీరామచంద్ర ప్రభు ఈ భూమిపై ఉంటాడా? ఏనాటికైనా సీతను కాంచినటువంటి శుభవార్త తెలియచేస్తాడని 1000 కళ్లతో నిరీక్షించేటువంటి రామచంద్రమూర్తి హృదయంలో సీత కనబడలేదు, లేదా మృతి చెందింది, తప్పిపోయింది, ఈ భూమిపై సీతమ్మ లేదు అనేటువంటి వార్త తెలియచెయ్యలేదు. శ్రీరామునికి గనక తెలియచేస్తే దోషమే. పోనీ తెలియచేయకుండా ఉందామా? ఘోరం. తెలియచెయ్యకపోతే ద్రోహం, తెలిపితే ఘోరం. ఏం చెయ్యాలి? ఏమిటి ఈ దోషం? రామునకు గనక తెలిపితే రాముడు ఉండడు. పోనీ తెలియచేయకుండా ఉందామా? ద్రోహము చేసిన వాణ్ణి, దోషము చేసిన వాణ్ణి అవుతాను. ఏమిటి ఆ దోషం? ఒక దూతను పంపిస్తే అవును కాదు అని తెలియచేయాలి. ఉన్నాడా లేదా? ఏదో ఒక విషయం చెప్పాలి, అది దూతధర్మం. కానీ దూతధర్మాన్ని విస్మరించిన వాణ్ణవుతాను. నేను గనక తెలియచేస్తే రాముడు భూమి మీద ఉండడు. పోనీ తెలియజేయకుండా ఉంటే దూతధర్మాన్ని విస్మరించిన వాణ్ణవుతాను. నేను ఏమి చెయ్యాలి? విషమ సమస్య వచ్చిందే, నా కర్తవ్యమేమిటి? నేనేమి చెయ్యాలి? రామచంద్ర, తలపెట్టినటువంటి సీతాన్వేషణ కార్యము ఇలా జరుగుతున్నది. ఇట్టి పరిస్థితిలో నేను చెయ్యదగినటువంటిది ఏమిటి? ఏమి చెయ్యాలి? మనస్సు ఊయల ఊగుతున్నది, ఆవేదన చెందుతున్నది. డోలాయమాన మనస్కుడవుతున్నాడు ఆంజనేయ స్వామియే. కష్టములు కలిగినప్పుడు ఏ జీవి అయినా ఇలాగే భావిస్తాడు. నేను ఏమి చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నా కష్టాన్ని పోగొట్టగలిగినటువంటి వాడెవడు? ఇది అంతా భగవంతుని మీద భారముంచాలి, గుర్తుపెట్టుకోండి. ఇదే సన్నివేశం భాగవతంలో గజేంద్ర మోక్షంలో కూడా కలుగుతుంది. విర్రవీగినటువంటి జీవుడు అని పేరుగలిగిన ఆ ఏనుగు చివరకు తన శక్తి అంతా క్షీణించిపోయి లావొక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులుంటావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తన్ను ఉండస్సెన్ శ్రమంబయ్యడిన్. అప్పుడు అనుకున్నాడట చివరగా, నీవే తప్పని తప్పరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఒకవేళ నేను కిష్కింధకు వెళితే నేను ఏ పురుషార్థమును సాధించినట్లు? నేను కిష్కింధకు వెళ్ళేదా? వాళ్ళందరూ అడిగినప్పుడు నేను ఏ సమాధానం చెప్పాలి? సీతాదేవి యొక్క ఆచూకిని తెలుసుకొనకుండా వెళితే ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించిన పని వ్యర్థమైపోతుంది. లంకలో ప్రవేశించటం, రాక్షసుల్ని చూడటం, ఇదంతా వృధాయే. ఎంతమందిని చూస్తేనేమి, ఎంత వర్ణన చేస్తేనేమి, లంక ఎంత గొప్పదైతేనేమి, ఇవి నాకు అక్కరలేదు. నాకు కావలసినటువంటి కార్యసిద్ధి ఏమిటి అంటే సీతా సందర్శనమే కార్యసిద్ధి. సీతను కనుగొనుటయే కార్యసిద్ధి. సీతా సందర్శన మహాభాగ్యమును పొందుటయే నా జన్మకు కావలసినటువంటిది. ఈ స్థితిలో కిష్కింధయందు గనక అడుగు పెడితే నన్ను చూచి సుగ్రీవుడు ఏమంటాడు? తోటి వానరులు ఏమందురు? రామలక్ష్మణులు ఏమని పలుకుదురు? కిష్కింధకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అనే భయంకరమైన ఘోరమైన దారుణమైన వార్త రామునికి తెలియచేసేదా? ఈ మాట విని రామచంద్రమూర్తి భూమి మీద ఉంటాడా? భూమి మీద ఉండదు. ఈ భూమిపై శ్రీరామచంద్రమూర్తి జీవించడు, తన జీవితమును చాలిస్తాడు. సీత జాడను గూర్చి కఠినాతి కఠినమైన దారుణమైన క్రూరమైన మిక్కిలి తీవ్రమైన ఇంద్రియమును దహింపచేయగలిగినటువంటి నదృష్టామయా సీత అనే దుర్వార్త వింటే సీతాపతి మిగులడు. దుష్టా సీతేతి విక్రాంతక అనాలి. నదృష్టామయా సీత అనకూడదు. కన్నుగొంటిన్ అనాలి. కన్నుగొంటి జానకిని అనాలి. అంతేకాని సీత నాకు కనబడలేదు అని చెప్పకూడదు. తీవ్ర ఆవేదనకు గురి అయి మరణోన్ముఖుడైనటువంటి రాముని చూచి అతని యందు అత్యంత అనురాగ ఆసక్తుడైన ధీశాలి అయిన లక్ష్మణుడు జీవిస్తాడా రాముడు లేకపోతే?
రాముడు లక్ష్మణుడు ఇద్దరూ మరణించిన తరువాత భరతుడు మృతి చెందుతాడు. భరతుడు మరణించిన తరువాత శత్రుఘ్నుడు ఈ భూమి మీద ఉండడు. పుత్రుడు నలుగురు పోయిన తరువాత ఈ మాటలు విన్న కౌసల్య, సుమిత్ర, కైకేయులు పుత్రశోకంతో వాళ్ళు మరణిస్తారు. వారి అసువులు అనంత వాయువులలో కలిసిపోతాయి. ఇంతమంది మరణించిన తరువాత ఎవరి కొరకై నేను జీవిస్తున్నానో ఆ వారే ఈనాడు నా దగ్గర లేనప్పుడు నా బ్రతుకు ఎందుకని వానర ప్రభువైనటువంటి సుగ్రీవుడు సత్యసంధుడు కనుక, చేసిన మేలు మరువనివాడు కనుక, రామునకు అత్యంతమైనటువంటి ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగని నా మహారాజైన సుగ్రీవుడు కూడా జీవితాన్ని చాలిస్తాడు. పతి మృతికి శోక సముద్రంలో మునిగిన రుమ ఆమె వ్యధితయై దీనురాలై ఆనందమును కోల్పోయి పరితాపంతో కుమిలి కుమిలి తన ప్రాణములను విడుస్తుంది. వాలి మరణ కారణంగా దుఃఖంలో మునిగి ఉన్న తారయు, రాజైన సుగ్రీవుడు మరణిస్తే దుఃఖాక్రాంతంతో వారు అసువులు వీడుతారు. తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడైనటువంటి అంగదుడు సుగ్రీవుడు మృతి గనక ఎప్పుడైతే విన్నాడో అతడు మాత్రం జీవిస్తాడా? ప్రభువైనటువంటి సుగ్రీవుడు మరణిస్తే వానరులందరూ పట్టరాని దుఃఖమకలునై అరచేతులతో పిడి గుప్పిళ్లతో తలలు బాదుకొని గుండెలు బాదుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. వాసిగాంచినటువంటి సుగ్రీవునిచే వానరులందరూ అన్నయ్య వాక్యములతో, బహుమతులతో, గౌరవములతో ఇంతవరకు లాలింపబడ్డారు. ఇప్పుడు సుగ్రీవుడు గనక మరణిస్తే వానర కోటి జీవించదు. వనములందు కాని, పర్వతములపై కాని, గృహములపై కాని, ఆవరణములపై కాని కపీశ్వరులందరూ కలిసి క్రీడా సుఖములు అనుభవింపజాలరు. ఇక వానర కోటి ఈ భూమిపై లేనే లేదు. వానరులందరూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకొనలేని వారై భార్యాపుత్రులతో సహచరులతో పర్వత శిఖరముల నుండి సమతలముపైకి అమాంతం దూకి మరణిస్తారు. వానరులు విషము తిని కాని, ఉరిబోసుకొని కాని, మంటలలో దూకి కాని, అన్నపానీయములు మాని కాని, ఆయుధములతో పొడుచుకొని కాని ప్రాణములను త్యజిస్తారు. నేను కిష్కింధకు వెళ్ళనిచో ఇక్ష్వాకు వంశం అంతరిస్తుంది. వానరులందరూ గతించి వేస్తారు. భయంకరమైన రోదన ధ్వనులు అంతటా వ్యాపిస్తాయి. ఇక్కడి నుండి కిష్కింధా నగరమునకు వెళ్ళను. ఈ దుర్వార్త రామునకు తెలియచెయ్యను. ఏమి చెయ్యాలి? ఇంకా ఆంజనేయుడు వస్తాడు, శుభవార్త తెలియచేస్తాడు అని వారు ఎదురు తిన్నులు చూస్తూ ఉంటారు, మరణించరు. నేను కిష్కింధకు వెళ్ళి సీత జాడ కనలేదనే భయంకరమైన, ఘోరమైన, దారుణమైన ఈ వార్త తెలియచేయను. అసలు నేను కిష్కింధకే వెళ్ళను. సీత జాడను తెలుసుకునేటంత వరకు కూడా ఇక్కడే ఉంటాను. సుగ్రీవుని ఎదుట నిలబడి నేను ఈ అశుభమైనటువంటి వార్తను తెలియచెయ్యను. ఇది నా వల్ల కాదు. నేను అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ధర్మాత్ములు, మహారథులైనటువంటి రామలక్ష్మణులను, బుద్ధిశాలురైన వానరులను ఆశతో జీవింపచేస్తాను. ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, శుభవార్త చెబుతాడు అని వారు ఆశతో ఉంటారు. సీత జాడను తెలుసుకొనలేకున్నచో కందమూలములు, ఫలములు, ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించినటువంటి వాడినై చేతికిని నోటికిని అందిన ఆహారమును భుజించుచు జితేంద్రియుడనై వానప్రస్థుడనై కాలము గడుపుతాను. అప్పటికీ సీతమ్మ గనక కనపడకపోతే ఒక చితి పేర్చుకొని అరణిని మథించి దాని వలన పుట్టినటువంటి అగ్నితో, పవిత్రమైనటువంటి అగ్నితో నేను ఆ అగ్నిలో దూకి నా దేహాన్ని నశింపచేసుకుంటాను. లేదా ప్రాయోపవేశమును పూని గాని, యోగ సాధన ద్వారా గాని జీవాత్మకు శరీర బంధమును దూరమనర్చి ప్రాణములను ఛేదిస్తాను. అప్పుడు ఈ శరీరమును కాకులు గాని, పులులు గాని మొదలైనటువంటి క్రూర జంతువులు హాయిగా భక్షిస్తాయి. జానకి గనక కనబడకపోతే జలసమాధి ద్వారానైనా అసువులను పోగొట్టుకుంటాను. ఇది మహర్షులు సమ్మతించిన దేహత్యాగ మార్గం అని నేను భావిస్తున్నాను. అయ్యో, మరల ఆలోచించారు. నేను నీటిలో దూకి మరణిస్తానా? నీటిలో దూకి మరణించాలి అని నేను అనుకున్నానే కానీ
వరుణదేవుడు నాకు వరమిచ్చాడే, నా వల్ల ఆంజనేయునికి ఆపద కలుగదు అని. అగ్నిలో దూకి నా దేహాన్ని త్యజించుకుందాము అనుకున్నానే కాని అయ్యో, అగ్నిదేవుడు కూడా నన్ను కాల్చడు గదా. బాల్యమున నేను అల్లరి చేసేటువంటి సమయంలో మహర్షులు శపించినప్పుడు, లేదా మధుర ఫలము అని సూర్యభగవానుని మింగబోయినప్పుడు వజ్రాయుధపు ఘాతతో నేను క్రిందబడినప్పుడు దేవాది దేవులు, సమస్తమైనటువంటి దేవతా సమూహం, బ్రహ్మాది దేవతలు చిరంజీవాని దీవించారే. సరే ఆపండి. తమ వల్ల గాని తమ ఆయుధముల వల్ల గాని హనుమంతునకు ఆపద కలుగదు అని ఆనాడు వారందరూ నన్ను దీవించారు. అందుచేత నన్ను అగ్ని ఏమీ చెయ్యదాలదు, వరుణుడు ఏమీ చెయ్యలేడు. పోనీ కత్తితో పెట్టి పొడుచుకుందాం, ఆత్మహత్య చేసుకుందాం అని నేను అనుకుంటే నాది వజ్ర శరీరం అయిపోయిందే. తులసీదాస్ అంటారు, రామపుజారి పరవుపకారి మహావీర బజరంగబలి 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 వజ్ర శరీరుడా నీకు జయం. నాది వజ్ర శరీరం అయిపోయిందే. అనేక రకాలుగా బాధపడుతున్నారు స్వామి. ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాధిదేవత నన్ను జయించింది. కానీ ఆ లంకాధిదేవతను నేను జయించాను. లంకాధిదేవత దీవించింది, హనుమా వెళ్ళిరా, సీతమూలమున అందరూ అంతముందేది నిజం, మీదే విజయం అని ఆ లంకాధిదేవత నన్ను దీవించింది. ఆ దేవతను నేను జయించాను. ఇది నాకు శుభప్రదమైనటువంటి రాత్రి అనుకున్నాను ఆనాడు. అడుగు పెట్టగానే తెల్లని చందమామ రజనీకరుడు గగన మార్గంలో వెలుగొందుతూ ఉంటే, రజనీచరుల కంటపడకుండా రజనీకర ఆననను ఈ రజనీలో చూచేటువంటి అదృష్టం కలిగింది. ఇది శుభం, ఇది శుభగా అని భావించాను. ప్రారంభంలోనే విజయం కలిగింది, కీర్తి కలిగింది అని, నాకు కీర్తిదాయిని అని నేను లంకలో ప్రవేశించాను. లంకలో ప్రవేశించినటువంటి రాత్రి విఖ్యాత రాత్రి, జాగరణ చెయ్యగలిగిన రాత్రి, రామనామంతో ఈ రాత్రి అంతా మారుమ్రోగే రాత్రి, సీతాన్వేషణతో గడిపేటువంటి రాత్రి. ఇది అనుకున్నానే కాని ఇది చిరరాత్రి, నా జీవితమునకు ఈ రాత్రియే చివరి దశ అని నేను భావింపలేకపోయినాను. సీతా జాడ తెలుసుకొనలేకపోతే ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరులే. నన్ను ఎవరు పొగిడితే ప్రయోజనమేమున్నది? లంక దీవించిందే, మైనాకుడు ఆతిథ్యాన్ని ఇచ్చారే, దేవతలు జై జై అని దీవించారే. ఇవన్నీ వ్యర్థం. అందమైన కన్నులు కలిగిన సీతాదేవిని కాంచక ఇక్కడి నుండి నేను వెళ్ళను. దేహత్యాగము చేయుట కంటే తాపసిగా ఉండుటయే మేలు. కందమూలములు తింటాను, నియమములు పాటిస్తాను, తపస్వి అయి నేను ఇక్కడే ఉంటాను. పూజ్యురాలైన సీతాదేవిని సందర్శింపక ఇచ్చట నుండి నేను మిత్రుల దగ్గరకు వెళ్ళను. అంగదాదులు ఎవ్వరినీ, సుగ్రీవాదులను, రామలక్ష్మణులను మరణానికి కారణభూతము నేను అవ్వను. వాళ్ళందరూ జీవించాలి. మరణించటం వల్ల పెక్కు ప్రమాదాలు సంభవిస్తాయి. బ్రతికి ఉంటే సుఖములు పొందవచ్చు. బ్రతికి ఉన్నవాడే ఏనాటికైనా ఎప్పటికైనా ఒక కార్యములను చెయ్యవచ్చు. ఇది మహోన్నతమైన సందేశం ఆంజనేయ స్వామివారి జీవితంలో. అందువలన నేను ప్రాణములను నిలుపుకుంటాను మళ్ళీ అనుకున్నాడు. కృత నిశ్చయుడైనాడు ఆంజనేయ స్వామి. మనస్సును పరిపరి విధముల దుఃఖపడుతున్నది. శోకము నుండి బయటకు రాలేకపోతున్నాడు. శోకము కలిగినప్పుడు ధైర్యం కోల్పోతారు, గుర్తుపెట్టుకోండి. ఎంతటి పండితుడైనా, ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి జ్ఞాని అయినా, శోకము అనేది ఒక సముద్రం. ధైర్యాన్ని వహించాలి. ధైర్యశాలి అయిన మారుతి పరాక్రమను ప్రకటించుచూ ఒకసారి ఇలా అనుకున్నాడట మళ్ళీ, కానున్నది కానిమ్ము,
అపహరింపబడినటువంటి సీత విషయమైన మహాబలవంతుడును దశకంఠుడు అయిన ఆ రావణుని నేను హతమారుస్తాను. ఇదియే నా పగ. సీతమ్మను అపహరించిన రావణుడు బ్రతకడానికి వీలులేదు. దీనితో నా పగ తీరిపోతుంది. ఈ రావణుని సముద్రము మీదుగా తీసుకొని వెళ్ళి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు ఈ రావణుని శ్రీరామునకు అర్పిస్తాను. ఈ విధముగా ఆంజనేయ స్వామి పరిపరి విధముల ఆలోచనలో మునిగారు. సీతాదేవి కనపడనందుకు మిక్కిలి శోక సముద్రుడైనాడు. ఆమె జాడను తెలుసుకొనాలి అనేటువంటి ధ్యాసతో మరల ఒక్కసారి ఇలా చింతిస్తూ ఉన్నాడు ఆయన. సీత శ్రీరామ పత్ని, లోక విఖ్యాతి అయినటువంటి ఆ తల్లి సందర్శన మహాభాగ్యం ఈ లంకా నగరమున కనిపించేటంత వరకు మరీ మరీ గాలిస్తాను. పక్షిరాజైన సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించే ఉన్నది అని నేను భావిస్తున్నాను. ఒకవేళ నేను శ్రీరామునికి ఇక్కడికి తీసుకుని వస్తే ఆ రాఘవుడు భార్యను కానక కుపితుడై వానరులందరినీ మట్టుపెట్టేస్తాడు. కాబట్టి ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము కలవాడినై ఇక్కడే నివసిస్తాను. నా కారణంగా నర వానరులు ఎల్లలని కూడా నశించేటువంటి స్థితిని నేను కలిగించను. మహావృక్షములతో నిండి ఎదురుగా కనపడుతున్న ఈ అశోకవనమును నేను ఇంతవరకు వెతకలేదే, దానిని ఇప్పుడు గాలిస్తాను. ఆంజనేయ స్వామివారికి దివ్యమైన ఆలోచన కలిగింది. దుఃఖ సముద్రంలో మహానుభావుడు అనుకున్నాడట, సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించాలి అనుకున్నాడు. మానవుని యొక్క శక్తి చాలనప్పుడు దైవశక్తి కావాలి. జనబలం ధనబలం కన్న దైవబలమే గొప్పది. ఆంజనేయ స్వామి వారు 2 చేతులు జోడించాడు. మహానుభావుడు సమస్తమైనటువంటి దేవతలకు నమస్కరించాలి అనుకున్నాడు. అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, 12 ఆదిత్యులకు, అశ్వనీ దేవతలకు, మరుత్తులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమున అడుగు పెడుతున్నాను. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయిని అయిన సీతాసాధ్విని ఒక మహా తపస్వికి తపఫలము వలె శ్రీరామచంద్ర ప్రభువుకు నేను అర్పిస్తాను. శోకము ఏలా? అశోక వనము ఉన్నదిగా. ఇంతవరకు నాకు జ్ఞాపకము రాలేదు. అశోకవనాన్ని కూడా చూచి అక్కడ కనపడకపోతే అప్పుడు దుఃఖించవచ్చు. ఆ వనము పేరే అశోకము. ఇప్పుడు నేను శోకంలో ఉన్నాను. మహా తేజస్సాలి అయిన హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యాన నిమగ్నుడైనాడు. మనస్సుని ఒకచోట నిలిపాడు. అశోకవనంలో ప్రవేశించడానికి ఉద్యుక్తుడైనారు స్వామి. మనసారా భగవంతుని ఆరాధించాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. పరమ పావనమై దివ్యతేజమై సకల కష్టములు తొలగించే సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామచంద్రమూర్తికి నమస్కారము, లక్ష్మణస్వామికి నమస్కారము, నా తల్లి జానకీదేవికి నమస్కారము, ఏకాదశ రుద్రులకు నమస్కారము, ఇంద్రులకు నమస్కారము, యమునకు నమస్కారము, అనిలులకు నమస్కారము, సూర్యునకు నమస్కారము, చంద్రునకు నమస్కారము, సకల మరుద్గణమునకు నమస్కారము. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. నమస్కరించాడు మహానుభావుడు. దైవశక్తి ఆంజనేయులో ప్రవేశించింది. మరింత తేజోమయమై బుద్ధి వికసించింది. శోకమును పోగొట్టగలిగిన దివ్యమైనటువంటి వనం. మారుతి వారందరితో సుగ్రీవునకు నమస్కరించి అశోకవనమునకు వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఒక్కసారి దిక్కులన్నీ కలయచూచాడు.
వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనానికి బయలుదేరి వెళ్ళడానికి ఉద్యుక్తుడై మనస్సులో నిశ్చయించుకొని కర్తవ్యాన్ని ఒక్కసారి ఆలోచించాడు. అశోకవనం రాక్షస మూకతో నిండి ఉండవచ్చు, అది అనేకమైన వృక్షములతో కూడి ఉండవచ్చు, అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అది ఒప్పారుతుంది. ఇంతవరకు దానిని చూడలేదు. అక్కడ వనరక్షకుడికై భటులు తప్పనిసరిగా నియమింపబడి ఉంటారు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితమైనటువంటి వేగమును పూని ఉంటాడు. రావణుని కంటపడకుండా రామకార్యార్థికై నేను సూక్ష్మ రూపమును ధరిస్తాను, చిన్ని రూపాన్ని ధరిస్తాను. ఆకులో ఆకుగా, పువ్వులో పువ్వుగా, రెమ్మలో రెమ్మగా మహానుభావుడు ప్రకాశించాడు. ఆకులో ఆకై, పువ్వులో పువ్వై, రెమ్మలో రెమ్మై, నును లేత రెమ్మలుగా మహానుభావుడు చిన్ని రూపాన్ని ధరించాడు. దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్యసాఫల్యము సమకూర్చేటువంటి విధంగా, స్వామీ మహానుభావులారా, సమస్త దేవతలారా నాకు శుభములు కలిగించండి ప్రార్థించారు ఆంజనేయ స్వామి. స్వయంభువైన బ్రహ్మదేవునకు నమస్కరించారు, సమస్త దేవతలకు నమస్కరించారు. అగ్నికి, వాయుదేవునకు, వజ్రాయుధుడైన ఇంద్రునకు, వరుణ దేవునికి, సూర్యచంద్రులకు, మహాత్ములైన అశ్వనీ దేవతలకు నమస్కరించారు. మరుత్తులును శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక అని దేవతలను ప్రార్థించారు స్వామి. అందుచేతనే ఆంజనేయ స్వామి గనక తలచినట్లయితే సకల దేవతలను ఆరాధించినంత పుణ్యం. హనుమాన్ కార్యసిద్ధిని కలిగించండి. సమస్త భూతములను, సమస్త జీవకోటికి అధిపతి అయిన హే మహావిష్ణుమూర్తి నారాయణ, నీకు నమస్కారం. అదృశ్య మార్గమున సంచరించు, నాకు మార్గమును చూపించు. సీతా సాధ్వీమణి యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని కలిగించి ఇతర దేవతలారా నాకు కార్యసిద్ధిని కలిగించండి. అందమైన నాసికతో, స్వచ్ఛమైన దంతపు పంక్తులతో, ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, తామర రేకుల వంటి కన్నులతో విలసిల్లుతూ పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన సీతా వదనమును నేను సందర్శించేటువంటి మహాభాగ్యాన్ని నాకు కలిగించండి. ఆమె దివ్య జ్యోతి సంపన్నురాలు. తదున్నతం పాండుర దంత మవ్రణం శుచిస్మితం. తల్లి జగన్మాత అందమైన నాసికతో, స్వచ్ఛమైన దంత పంక్తులతో, ఆహ్లాదకరమైన చిరునవ్వుతో, తామర రేకుల వంటి కన్నులతో విలసిల్లుతూ పూర్ణచంద్రుని వల్లే ప్రసన్నమైన దర్శనీయమైన అత్యంత మనోహరమైన సీతాదేవి వదనమును నేను సందర్శించే మహాభాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుంది? ఆ దివ్య సందర్శనం మహానుభావుడు ఆతురత చెందుతున్నాడు. మనస్సులో భావించారు, రావణుడు నీచుడు, పాపి, క్రూర కర్మలను ఆచరించేటువంటి వాడు, అతి భయంకరమైన స్వభావము కలవాడైన, తిలకము త్రిపుండ్రములను మొదట అలంకారములు కలిగి ఉన్నవాడు. అట్టి వానిచే బలవంతముగా అపహరింపబడినటువంటిది అబల. అనుక్షణము శ్రీరాముని ధ్యానించేటువంటి సీతా మహాదేవి ఎక్కడ ఉన్నదో, ఎలా బాధపడుతున్నదో ఆ తల్లిని సందర్శించేటువంటి మహాభాగ్యము ఎప్పుడో. రామ సహాయము ఎప్పుడు? పెద్దలు అంటారు, రామ సహాయ మెన్నటికో, రామ సహాయ మెన్నటికో, భక్త కాముని దయనాపై కలుగుటెన్నటికో, రామ సహాయ మెన్నటికో. ఇది వాల్మీకి రామాయణమునందరి సుందరకాండము యథాతథ అనువాదము 13వ సర్గము సమాప్తము.